మిస్టేక్స్ అంటే సమ్ టైమ్స్ ఇదే స్టార్టింగ్లో డైరెక్షన్ లెస్ ఉండడం, సిలబస్ని మ్యాప్ చేసుకోకపోవడం, ఆ ఇన్ఫర్మేషన్ పారాడాక్స్. చాలా బుక్స్ ఉంటాయి, అందులో అన్ని బుక్స్ ఆల్మోస్ట్ సేమ్ విషయాల మీదనే ఉంటాయి. అన్నీ చదవడం అవసరం లేదు, ఒకటే బుక్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయడం చాలా బెటర్. సో అదొక పిట్ఫాల్ ఉంటుంది మనకి. సమ్ టైమ్స్ గైడెన్స్ ఉండకపోవడం, కొన్నిసార్లు తెలియకపోవడం. అండ్ చాలాసార్లు ఏం చేస్తారంటే ఆస్పిరెంట్స్ తెలిసిన మిస్టేక్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు. అండ్ అది రిపీట్ అయితే తెలియని కూడా తెలియదు అంటిల్ దే హ్యావ్ ఎ గుడ్ మెంటర్షిప్. సో సర్ మెంటర్షిప్ నాకు అక్కడ చాలా హెల్ప్ అయింది. సో హీ వాజ్ ఐడెంటిఫైయింగ్ మిస్టేక్స్ అండ్ హీ వాజ్ గివింగ్ ఎ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. అంటే పర్సన్ టు పర్సన్ కూర్చుంటారు ఆయన? ఎస్ సార్, పర్సన్ టు పర్సన్ మనకి ఆప్షన్ ఉంది. లైక్ ఎగ్జామ్ పేపర్లోనే రాసిన ఆన్సర్ కాపీస్ పెట్టారు కదా కరెక్షన్ చేశాక, మనకి డీటెయిల్ ఆన్సర్స్ చెప్తారు ఏ మిస్టేక్స్ అయినా ఏమైనా. సో మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అట్లా ఏ మిస్టేక్స్ అవుతున్నాయి, ఎక్కడ డిఫర్ అవుతుంది అని చెప్పి. సో దాట్ విల్ రియలీ హెల్ప్. చాలాసార్లు మన మిస్టేక్స్ని మనం తీసుకోము. ఐ మీన్ మన మిస్టేక్లో అనిపించదు. ఎగ్జాక్ట్లీ. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది. లైక్ నేను ఈగో మీద కొన్నిసార్లు తీసుకునేటువంటి ప్రిపరేషన్లో. నాకు తర్వాత అర్థమైంది, లైక్ ఆఫ్టర్ వాచింగ్ మెనీ అనుదీప్ దుర్శెట్టి సార్ వీడియోస్, హీ సేస్కి యు ఆర్ ద ఓన్లీ పర్సన్ టు బ్లేమ్. నీ బ్లేమ్ అంతా నీ మీదనే ఉంచుకోవాలి. సో దాట్ మైండ్ సెట్ నాకు చాలా హెల్ప్ అయింది. సో దాట్ కన్స్ట్రక్టివ్లీ హెల్ప్ మీ అలాట్ మ్యామ్. సో నేను అదే ఆస్పిరెంట్స్కి చెప్తాను, మాకు దాంట్లో తక్కువ వస్తున్నాయి అంటే కారణం మీరే. సో దాన్ని మీరు రివిజన్ చేసుకొని మీరు ఎంత కంట్రోలబుల్ థింగ్స్ని మీరు ఇంప్రూవ్ చేస్తే మీ మార్క్స్ ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతాయి. అందులో పెద్ద సైన్స్ ఏం లేదు. సో మీ ఎఫర్ట్స్ మీద ఫోకస్ పెట్టండి, రెస్ట్ ఆల్ మీ చేతిలో లేదో వదిలేయండి. ఇట్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్. కావ్యశ్రీ గారు, మిస్టేక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే ఆస్పిరెంట్స్ చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు గ్రూప్స్కి కానీ యూపీఎస్సీకి కానీ. సో మీరు చేసిన మిస్టేక్స్ మళ్ళీ ఇది నేను కూడా చేశానని వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి. ఫస్ట్ మిస్టేక్, యూపీఎస్సీకి చాలా బాగా ప్రిపేర్ అయ్యా, జిఎస్ కూడా అయిపోయింది, సో టీజీపీఎస్సీ ఈజీగా వచ్చేస్తుంది అని అనుకోవడం. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ ప్రిలిమ్స్ జరిగినప్పుడు పేపర్ వాజ్ సో అనలిటికల్, అది కొంచెం యూపీఎస్సీ లెవెలే ఉంది అని కూడా క్రిటిక్స్ చాలా వరకు చెప్పారు. సో అప్పుడు ఐ అండర్స్టాండ్, నో, దిస్ నీడ్స్ యువర్ స్పెసిఫిక్ టైం, దీనికంటూ నువ్వు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటేనే ఇది కూడా క్లియర్ అవుతుంది, అది బేస్. బట్ ఇక్కడ ఇంకా కొంచెం ఇట్ నీడ్స్ యువర్ మోర్ ప్రిపరేషన్ అండ్ మోర్ టైమ్ అని చెప్పి అర్థమైంది. అండ్ దాని తర్వాత తెలంగాణ స్పెసిఫిక్గా లైక్ అందరూ చాలా స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళిపోవడం వితౌట్ తెలుగు అకాడమీ, అంటే ఒక బేస్ లేకుండా వేరే స్టాండర్డ్ బుక్స్ అట్లా వెళ్ళి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం, అట్లా ఏం లేకుండా అగైన్ ఫ్రమ్ ది స్క్రాచ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి అర్థం చేసుకొని ఐ వాజ్ క్విక్ ఎనఫ్ టు లెర్న్ దట్ అనమాట. అండ్ దాని తర్వాత ఇంకా ప్రాసెస్లో వెళ్ళి చేసుకొని ఇది ఐ కిక్ స్టార్టెడ్ అగైన్ అని చెప్పొచ్చు మళ్ళీ. అండ్ ఫ్రెండ్స్ కూడా ఈ ప్రాసెస్లో కొంచెం హెల్ప్ చేశారు నాకు, లైక్ ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది అని చెప్పకుండా, అండ్ అక్కడెళ్ళు ఇక్కడెళ్ళు, ఇది బెటర్ అది బెటర్, ఇవన్నీ నా వరకు ఫ్రెండ్సే రానివ్వలేదు. నీ ఇష్టం పో, ఏదన్నా చేసుకో అని చెప్పి వదిలేయడం, వినవు నువ్వు అని చెప్పి. అండ్ ఫైనల్గా విష్ణు సార్ దగ్గరికి వచ్చి సార్ని అడిగితే సార్ కొన్ని సోర్సెస్ చెప్పడం, అండ్ అది మెయిన్ నాకు తెలిసినంత వరకు కంటెంట్ ఈజ్ ద కింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో అది ఇక్కడ నుంచి వచ్చి నా మిస్టేక్స్ అంత పెద్ద బ్లండర్స్ అవ్వకుండా నన్ను ఆపేసింది. మీ వరకు అండి ఒక అకాడమీ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది, లేదు అని అంటే ఒక మెంటర్షిప్లో కానీ మనం వాళ్ళ మీద ఎంతవరకు డిపెండ్ అవుతాం? అంటే ఈరోజు అచీవ్ చేసామని అంటే అకాడమీది కానీ మెంటర్ది కానీ ఎంత ఉంటుంది పర్సంటేజ్, మీద ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తారు? కొంచెం కాంప్లెక్స్. ఎందుకంటే అకాడమీదే పూర్తి స్థాయిలో బాధ్యత అని వాళ్ళ మీద చేసేస్తారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అంటే వాళ్ళు మా చేతి చదివించలేదండి, వాళ్ళు ప్రిపేర్ చేయించలేదండి, వాళ్ళు ఎలా చేయలేదండి, అలా చేయలేదండి. సో అందుకని అంటున్నాను నేను, దట్స్ వాట్. హానెస్ట్లీ చెప్పాలంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు డిస్కరేజ్ పూర్ స్టూడెంట్స్. కొంతమంది అన్అఫోర్డబుల్ సిచ్యువేషన్స్కి వెళ్ళి వస్తారు. సో ఆబ్వియస్లీ ఇండివిజువల్గా చేయగలుగుతాం ఎగ్జామ్, యూ కెన్ డూ ఇట్. బట్ ఏంటంటే మీ టైం ప్రొసీజర్స్, మీ గైడెన్స్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. మీన్ ఒక సర్టెన్ లొకేషన్కి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, వెహికల్ తీసుకుని వెళ్ళొచ్చు. అదేవిధంగా ఒక మెంటర్షిప్ అనేది, ఒక సర్ లాంటి గైడెన్స్ ఉండడం అనేది ఇట్ విల్ హెల్ప్ యూ అలాట్. బట్ సమ్ టైమ్స్ కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వేరేవి ఇట్లా కొంచెం కమర్షియలైజ్ అవ్వడం చేయడం ద్వారా ప్రాబ్లం అవుతుంది, హిండరెన్స్ అవుతుంది స్టూడెంట్స్కి. సో ఐ వాంట్ టు అష్యూర్ దెమ్కి మీరు చేయగలుగుతారు, వితౌట్ ఎనీ కోచింగ్ ఇట్లా చేయగలుగుతారు. బట్ మీ మిస్టేక్స్ని మీరు కవర్ చేయడంలో చాలా టైం అవుతుంది. సో ఇఫ్ పాసిబుల్ మీరు సర్ లాంటి వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకున్నారు అనుకోండి, విల్ బెటర్ అలాట్. మీ ప్రిపరేషన్ కోర్స్ అండ్ ద టైం ఫ్రేమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో నేను అదే చెప్తున్నా, లైక్ మీరు ఆలోచించండి, మెట్రిక్స్ ఆలోచించి ముందుకెళ్ళండి. అండ్ ఐ థింక్ మంచి స్కోప్ ఉంటుంది ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ మెంటర్. మీరు 100 మిస్టేక్స్లో నేర్చుకునేది ఒక 10 మిస్టేక్స్ నేర్చుకోగలుగుతారు. సార్ యూపీఎస్సీది పేపర్ ప్యాటర్న్ అంతా మారింది యాక్చువల్లీ ఒక 2 ఏళ్ల నుంచి. సో గ్రూప్ 1లో కూడా ఏమైనా చేంజెస్ వచ్చాయండి?
క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది యూపీఎస్సీ లెవెల్లో ఉంటుంది. సో ఇప్పుడు యూపీఎస్సీని మనం గ్రూప్ 1కి డిమార్కేట్ చేసినప్పుడు మాత్రం గ్రూప్ 1కి కొంచెం ఎక్కువ చదవాల్సి ఉంటుంది యూపీఎస్సీ కన్నా, అదొకటి. 2 ఇప్పుడు అన్ని పరీక్షలు స్టాండర్డ్స్ పెంచుతున్నారు, ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి, చాలా కాంపిటీషన్, చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ప్రిపేర్ ఫర్ దట్ హార్డెస్ట్, దెన్ యూ కెన్ రైడ్ స్మూతెస్ట్, అలా ఉండాలి మనం. అండ్ ఇంకొకటి నేను 2 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను నేను. ఒకటి, మన కావ్య దగ్గర నుంచి నాకు చాలా ముచ్చటేసింది ఏంటంటే అసలు జడ్జి చేయదు, ఒక మనిషిని జడ్జి చేయదు. అది చాలా మంచి యాటిట్యూడ్. అంటే ఎప్పుడైతే మనం జడ్జి చేయమో మనం నేర్చుకుంటాము, ఎప్పుడైతే మనం జడ్జి చేయడం మొదలు పెడతామో మనకి మనం పట్టించుకోము ఆ మనిషిని, మనం నేర్చుకోవాలనే తత్వం పెరగదు. సో నేను 4 months చాలా దగ్గరుండి చూశాను, ఏ రోజు కూడా జడ్జి చేయలేదు, అందుకే తనకు 489 మార్క్స్ వచ్చాయని నిన్న కూడా అదే మాట చెప్పాను, ఈ రోజు కూడా అదే మాట చెప్పాను. రైట్ రైట్. 2, హీస్ ఫ్రమ్ ఐఐటి పట్నా, బట్ హవెవర్ హంబుల్నెస్కి మరో పదం ఏమన్నా ఉందని అంటే రంగనాథ్. సో హంబుల్, సో డౌన్ టు ఎర్త్. వాళ్ళ ఫాదర్ ఒక ఆర్టీసీలో మెకానిక్ అనమాట. ఆ స్థాయి నుంచి పాపం హీ డిడ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఆ స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి ఇంత హంబుల్ అండ్ ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు. అంటే చదువు ఒకటే కాకుండా మన దగ్గర ఉన్నటువంటి బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. క్యారెక్టర్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ఎగ్జామ్ ఆర్ పర్సనల్ లైఫ్, వాట్ ఎవర్. పర్ఫెక్ట్ సార్, రియలీ వి విష్ యూ ఆల్ సక్సెస్. మీరు యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, మీరు ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. అచీవ్ చేసేసరికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెడతారేమో అని అన్నట్టుగా అనిపించి మళ్ళీ రాస్తారేమో అని ఒక చిన్న డౌట్ ఉంది నాకైతే. ఇప్పటికైతే ఇక్కడ ఉన్నాం, ఆలోచిద్దాం. యా రైట్ రైట్. అలసిపోయారని అనుకోనా? ఇట్లా లేదు, ఇట్స్ టూ మచ్ రైట్ నౌ అట్ ద మూమెంట్. తనైతే కవియశ్రీ అయితే ఈ ఇయర్ రాయట్లేదు, నెక్స్ట్ ఇయర్ రాస్తున్నాను అన్నారు. సో మీరు కూడా అలా అనుకోవచ్చా? నేను ఒక 3-4 years బ్యాక్ ఇది రాస్తాను కూడా నేను అనుకోలేదు. సో ఐ డోంట్ నో వెరీ టైమ్ ఎండ్స్ మీ అప్. దట్స్ నైస్. వి విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. రియలీ యూపీఎస్సీ అచీవ్ చేస్తే మాత్రం మీరే మళ్ళీ నా దగ్గర తీసుకురావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనతో పాటు కావ్యశ్రీ నాన్నగారు, హరిరాజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మీరైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అండి. ఏ ఊరు సార్ మీది? ప్రాపర్ హైదరాబాద్. మీరు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. మీకు ఎంతమంది సంతానం? 2 అమ్మాయిలండి. ఈ పెద్ద ఆమె డాక్టర్, ఇప్పుడు చిన్న ఆమె ఇప్పుడు గ్రూప్ 1 ఇది అయింది. నెక్స్ట్ మరి యూపీఎస్సీ ప్రిపేర్ 26లో. ఓకే ఓకే. నమ్మకం ఉందా మీ అమ్మాయి మీద? అచీవ్ చేస్తుంది చేస్తుంది. అవునా? కానీ ఈ రోజుల్లో ఎలాంటి డైవర్షన్స్, టైంపాస్లు పెట్టుకోకుండా మీ అమ్మాయి ఇంత సిన్సియర్గా బంగారు తల్లిలాగా చదువుకుంది. ఎలా అనిపిస్తుంది ఒక ఫాదర్గా? మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము మొదలే ఎక్స్పెక్ట్ చేసినాము, కాకపోతే ఇంత మార్కులతో వస్తా అనుకోలేదు మేము. మీ అమ్మాయి ఏమడిగింది యాక్చువల్లీ? నేను చదువుకుంటాను నాన్న, అప్పుడే పెళ్ళొద్దు అని అడిగితే మీరు ఎలా ఆ అమ్మాయికి సమాధానం పరిచారంటే ఏం చెప్తారు? ఆమె అడిగి ఆ సందర్భంగా రాలేదు. మేము ఆమెను అడగలేదు, ఆమె మమ్మల్ని అడగలేదు. చదువుకుంటాను, కంటిన్యూ చేస్తుంది. ఈ రోజుల్లో అమ్మో అమ్మాయిని బయటికి పంపిస్తే ఎలాగని భయం లేదు మీకు? లేదు. ఆ నమ్మకాన్ని మీ అమ్మాయి ఇచ్చింది, ఒప్పుకుంటారా? ఇన్స్టిట్యూట్ ఇంటికి అంత, ఇంకా వేరే వెళ్ళేది లేదు. కానీ ఏ రోజు అనిపించలేదా అమ్మాయికి ఎందుకు చదువు అని? ఎప్పుడు మీకు అనిపించలేదు? ఎంత చదువుకుంటే అంత చదువుకొని వాళ్ళ మమ్మీ అనేది మేము ఉన్నాం అంత, ఇంకేం అయినా 10th వెళ్ళి కూడా మెరిట్ స్టూడెంట్. ఈ సందర్భంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి మీరు ఏం చెప్తారు? ఇంతకుముందు సార్ చెప్పినట్టే ఆడ మగ తేడా లేదని చెప్పి, మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే మేలు అన్ని విధాల. బంగారు తల్లులు కదా, చక్కగా బాధ్యతగా ఉంటారు అన్ని విధాలు అంటారు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఇదైపోయారు, వీళ్ళే ముందు అడిగేస్తారు. అయితే మీకు 2 ఆడపిల్లలు ఉన్నా ఏ రోజున ఒక అబ్బాయి ఉంటే బాగుండాలని ఆ థాటే రాలేదు మాకు. సో నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.